హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు దొండకాయ ఫ్రై కరకరలాడుతూ చాలా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. నేనైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. దొండకాయలు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా ఒక క్లాత్తో తుడుచుకోవడం వల్ల దొండకాయలు ఉండే జిగురు అనేది రాదండి. అయితే ఇక్కడ 250 గ్రాముల దొండకాయలు అయితే తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ నేను ఇక్కడ టిప్ అయితే చెప్తున్నానండి. మరీ లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకోవడం వల్ల దొండకాయలు త్వరగా ఫ్రై అవుతాయి, కరకరలాడుతూ వస్తాయండి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ గ్రీన్ చిల్లీస్, మీడియం సైజ్ ఒక ఆనియన్స్, కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దొండకాయ ఫ్రై అనేది వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టిప్ అయితే చెప్తున్నానండి. మనం చేసే దొండకాయ ఫ్రై మరింత టేస్ట్గా రావాలంటే 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అయితే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం ప్రిపేర్ చేసే దొండకాయ ఫ్రై కరకలాడుతూ రావాలంటే మనం కుక్ చేసుకునేటప్పుడు క్యాప్ అయితే పెట్టుకోకుండా కుక్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఆవిరి రాకుండా ఉంటుంది. అలాగే త్వరగా కూడా ఫ్రై అవుతాయండి దొండకాయ పీసెస్ అనేటివి. మూత పెట్టుకోకుండా 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి దొండకాయ పీసెస్ అనేటివి. 5-6 మినిట్స్ తర్వాత దొండకాయ పీసెస్ అనేవి కుక్ అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి దొండకాయ పీసెస్ అనేటివి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కలుపుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే టిప్ అయితే చెప్తున్నానండి. దొండకాయ ఫ్రై క్రిస్పీగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండి కొంచెం ఫ్రై చేసుకొని దొండకాయ ఫ్రైలో వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై అనేది. శనగపిండి యాడ్ చేసుకొని 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. దొండకాయ ఫ్రై అనేది అయిపోయిందండి. ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మరింత టేస్టీగా రావాలంటే ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకున్నారంటే దొండకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి.